హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. పాఠాలు బోధించే పంతులే కాల ఎముడుగా మారిపోయాడు. ఏంటి ఈ కాల ఎముడుగా మారిపోయిన ఏంటంటే మన రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీం మండలం కేంద్రంలో లయోలా పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వ్యక్తి అక్కడున్న స్టూడెంట్స్తోని ఏదైతే చేయకూడని పని, అక్కడ ఎవరు కూడా ప్రిన్సిపల్ అన్నా కానీ ఉపాధ్యాయులు అన్నా కానీ దేవుడితో సమానంగా చూస్తాము. ఎందుకంటే గురు దేవో భవ అంటాము. కానీ అక్కడున్న ప్రిన్సిపాల్ అక్కడున్న బాలికల పైన అఘాయిత్యం చేసిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. అత్యాచారం చేశాడు. నలుగురు నుండి ముగ్గురు పిల్లలు కూడా ఆ అత్యాచారానికి గురైనట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. అంటే అక్కడున్న విద్యార్థులని లొంగపరుచుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పేసి చిన్నపిల్లలు వాళ్ళకు కూడా ఏం తెలియని సమయంలో పంతులు గారు అంటే గురువు గారని భావించిన వ్యక్తులు వాళ్ళు ఏ చెప్తుంది చేయడానికి కొంతమంది తెలియని వయసులో ఆ పిల్లలు ఆ అఘాయిత్యానికి పాల్పడడంలో ఆ ప్రిన్సిపల్ చేయడంలో పూనుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిజంగా ఎవరు కూడా ఊహించరు ఈ ప్రిన్సిపల్ ఈ విధంగా చేస్తారు. ఒక పాఠశాలలో పాఠాలు బోధించే పంతులయ్య ఒక మహిళల మీద, అంటే అక్కడున్న చిన్న పిల్లలు మహిళలను కూడా కాదు చిన్న అమ్మాయిలను కూడా చెప్పుకోవచ్చు, మైనర్ బాలికలను కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళపైన మీద కూడా అఘాయిత్యం చేయడం అనేది మన తెలంగాణలో కొంత హాట్ టాపిక్గా మారుతూ ఉంది. ఎందుకంటే పంతులు గారు పాఠాలు బోధించడమే చేస్తారని ఊహించినప్పటికీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎంతంటే అక్కడ ఉన్న ముగ్గురు నుండి నలుగురు ఏదైతే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అఘాయిత్యం చేశారు. మళ్ళీ ఆ పాఠశాలలోనే అఘాయిత్యం చేశారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒక దేవాలయంగా కొలుస్తాం, మన స్కూల్ అన్నా కానీ ఒక దేవాలయంగా కొలుస్తాం. కానీ అలాంటి స్కూళ్ళల్లో ఒక రాక్షసుడు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ హోదాలో ఉండి ఒక ఉన్నత పదవిలో ఉండి ఒక ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి ఈ రోజున అక్కడున్న అమ్మాయిలని ఈ అఘాయిత్యం చేయడం అనేది చాలా దారుణమైన విషయము. దీని మీద కూడా ఇప్పటికే పోలీస్ వ్యవస్థ కూడా ఆ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. లయోలా కాలేజ్ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటా ఉంది. అక్కడ పేరెంట్స్ కూడా వచ్చేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇలా జరగడం ఏంది, ఒక ప్రిన్సిపల్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంది అన్నట్టు కూడా అక్కడ మండిపడతా ఉన్నారు. తల్లిదండ్రులు ఆ ప్రిన్సిపల్ మీదకి దాడి చేయడానికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉన్న లయోలా కాలేజ్లో ఇదైతే జరిగిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇలాంటి ఘటనలు అసలు ఏంటి, అసలు ఒకేసారి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈ ఘటనలు అసలు ఒక మూర్ఖుడు అంటే చదువుకోని వ్యక్తి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, గంజాయి మత్తులో ఈ విధంగా చేస్తూ ఉన్నారని వార్తలు విన్నాం. కానీ ప్రిన్సిపల్ హోదాలో ఉండి ఉన్నత స్థానంలో ఉండి అక్కడ స్టూడెంట్స్ అంటే పిల్లల్లాగా చూసే వ్యక్తులని, అంటే ప్రిన్సిపల్ అక్కడ స్టూడెంట్స్ అనుబంధం ఏంటంటే ఒక తండ్రి హోదాలో ఉన్న ప్రిన్సిపల్ లాంటి వ్యక్తి అక్కడ ఉన్న బాలికల మీద అఘాయిత్యం చేయడం ఏంటి అన్నట్టు కూడా ఒకటేసారి అక్కడ ఉన్న ప్రజలు కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. తగిన శిక్ష ఖచ్చితంగా ఇస్తామన్నట్టు కూడా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఆ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేసి మరి జైలుకు తరలించడం అయితే కనబడతా ఉంది. బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్, వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ మనకైతే కనబడతా ఉంది. ఈ విధంగా చేశారని కూడా ఎవరు కూడా ఊహించుకోలేరు. కానీ ఇది ఒక బాలిక బయటకు వచ్చి చెప్పుకోవడం వల్ల మరి ఇదంతా తనతో అంతా బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఫోకో చట్టం కింద మరి ఆ ప్రిన్సిపల్ మీద అయితే కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది, తనని అరెస్ట్ చేయడం కూడా జరిగింది.